ఐ రిమెంబర్ నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్ళ స్ట్రగుల్ చూసారు మీరు. Yes. అంటే ఓవర్ ద నైట్ స్టార్ కాదు మీరు. అవును. అది ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ ద నైట్ స్టార్స్. మీరు ఆ కేటగిరీలో రారు. మీరు లిటరలీ ఒక 20 years Yes. ఒక స్ట్రగుల్ చూసారు. అండ్ ఎక్కడ ఏ రోజు కూడా డిప్రెషన్, నాకు ఇంకా రావట్లేదేంటి, నాకు అవకాశం రావట్లేదేంటి, నాకు బ్రేక్ రావట్లేదేంటి, ఇలాంటి ఎప్పుడు లేదు. ఎప్పుడు నవ్వుతూనే హ్యాపీ పాజిటివ్. వస్తుందిలే భయ్యా, మనకు అంతే. కాకపోతే ఎప్పుడు వస్తుంది, అంతే. వస్తుందిలే భయ్యా. మన 20 ఏళ్ళ వస్తుందిలే భయ్యా, మనకు అంత కాన్ఫిడెన్స్, అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంత పేషెన్స్ మీకు ఎక్కడిది? కాన్ఫిడెన్స్ అని ఏం లేదండి. నాకు వచ్చిన ఆపర్చునిటీని చేస్తూ పాడుతున్నా కానీ, లేకపోతే షోస్ మీద ఎక్కువ నేను బాగా నోటెడ్ అయ్యాను. ఒక యూనిక్గా ఎట్లా చేయాలి అని అలా స్టార్ట్ అయింది. ఇన్ని హిట్స్ పాడతాను నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ఐ నో అబౌట్ మై టాలెంట్ ఇన్ మీ. సో ఫస్ట్ మీ జర్నీ. మా మదర్ ఫాదర్ తర్వాత నాకు అంత అభిమానించేటువంటి వ్యక్తి చక్రి గారు. ఎందుకంటే నాకు మ్యూజిక్ రాదు. అంటే ఇప్పుడు అలా రాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని పాటలు పాడిన తర్వాత బట్ ఐ కెన్ సెన్స్ ద మ్యూజిక్, ఐ కెన్ జస్ట్ రిప్రొడ్యూస్ ద మ్యూజిక్. బట్ బై బేసిక్స్గా నేనేం నేర్చుకోలేదు. అటువంటిది ఏదో చిన్న ప్రోగ్రాంలో, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో రవివర్మ అనే సింగర్ ద్వారా నాకు పరిచయమైనటువంటి చక్రి గారు, ఆయన చివరి శ్వాస వరకు ప్రతి చిత్రంలోనూ, నా కల్లో కూడా బాలకృష్ణ గారికి సింహాలో అంత పెద్ద హీరోకి ఫస్ట్ అంటే ఇంకా అప్పుడే గ్రోయింగ్, అటువంటి టైంలో సింహాలో పాడించి అంటే ఒక సింగర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అండి మన దగ్గర టాలెంట్ ఉంటాయి కదా, ఆపోజిట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ సంకల్పించాలి. అంత బలంగా ఎప్పుడు నా మీద నమ్మకంతో సంకల్పించినటువంటి వ్యక్తి చక్రి గారు. సో హీఈస్ ద మ్యాన్ హూ మేడ్ మీ. అది ఆయన మరి మన చివరి శ్వాస వరకు కూడా ఆయన మనసులో ఉంటారు. 2015-16 అండి ఒక్కళ్ళకి కనీసం అంటే ఇప్పుడు ఓకే ఈ పాట సింహ గారు అవైలబుల్ లేరా, ఈ అబ్బాయితో ట్రై చేయిద్దాంలే అనే థాట్ కూడా మ్యూజిక్ డైరెక్టర్కి బై మిస్టేక్ కూడా వాళ్ళ నిద్రలో కూడా రానివ్వలేదు. సింహ గారు అవైలబుల్ లేరా, ఎప్పుడు అవైలబుల్ ఉంటారో అప్పుడే పెట్టుకుంటారు అని చెప్పి మీరు ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పాడారు. ఎవ్రీబడి అన్ని పాటలు పాడారు. మీకు ఆ సీజన్ లో ఎన్ని అవార్డ్స్ భయ్యా? 2 years 9 అవార్డ్సా సార్ ఒక్క ఇయర్ లో? అంటే ఆ సాంగ్ అంత ఫ్లెచ్ అయింది, ఎక్స్పెక్ట్ చేయని సాంగ్. దట్ క్రెడిట్ మళ్ళీ నేను చెప్పుకోవాల్సింది తమన్ గారికి. సినిమా చాలా బిగ్ మూవీ, రేస్ గుర్రం, బట్ తమన్ గారు పట్టుబట్టలేదు. ఇది సింహ వాయిస్ లో ఎనర్జెటిక్ గా ఉంది. నాకు అడ్వాంటేజ్ అయింది ఆ సాకిని, ఆ సాకి అడ్వాంటేజ్ అవడంతో అలా వచ్చింది. ఆ ఒక్క సాంగ్ నాకు మళ్ళీ ఇన్ని సాంగ్స్ తెచ్చి పెట్టాను. సో మీ ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాకు యాక్చువల్లీ మీరు మాస్ అంటున్నారు కానీ నేను పాడిన 2 కూడా మెలోడీస్ ఫస్ట్ సాంగ్స్. ఫస్ట్ సాంగ్ నేను పెళ్లికి రెడీలో నీవు నేను ఒకటేలే అనే సాంగ్ అదొకటి. తర్వాత నాకు ఒక గాయకుడిగా వర్ధమాన గాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి పాడేటువంటి అవకాశం చుక్కలో చంద్రుల్లో దొరికింది. నేను షాను పాడాము ఒక సాంగ్, అది ఇద్దరం పాడింది. అది చాలా మందికి తెలీదు ఆ సాంగ్. ఆ పాట మాకు ఒక 2 లైన్లు. చుక్కలో చంద్రుల్లో చక్రి గారే మ్యూజిక్, ఆయన ఇచ్చారు. సూపర్ మ్యూజిక్ ఆ సినిమా మొత్తం. అవును, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రాధాంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా, యవ్వనం అంటేనే ఓ వరం, తప్పు ఒప్పు తేడాలే లేనే లేవురా, చిన్న మాటని చెవిన వెయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా, విన్న మాటని విప్పి చెప్పని బ్రతుకుతూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే. Everybody, let's pump this party, rock your body with me. Everybody, let's pump this party, rock your body with me. ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. సో షాన్ గారు, అప్పుడు షాన్ గారు అంటే ఆ టైంలో ఇండియా వైడ్ లో నోటెడ్ 4-5 సింగర్స్ లో లీడింగ్ 4-5 సింగర్స్ లో ఆయన ఒకళ్ళు. ఆయనతో సాంగ్ షేర్ చేయించారు మీకు చక్రి గారు, అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. ఈ జర్నీ తర్వాత మీకు సినిమా చూపిస్తాం మామ. ఆ తర్వాత తమన్ గారు ఎన్ని పాడిచ్చారో మాకు తెలుసు. తమన్ గారికి ఒకసారి లెక్క చేసుకుంటే ఆల్మోస్ట్ చక్రి గారికి ఎన్ని పాడానో అంటే ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అసోసియేషన్ ఆఫ్ అరౌండ్ 6 to 7 years with him. ఒక వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఐ సాంగ్ 22 songs ఫర్ తమన్, అండ్ అవుట్ ఆఫ్ 22 more than 10 ఆర్ వెరీ నోటెడ్ సాంగ్స్. అసలు ఫస్ట్ పాట ఆయనకి నేను హిట్, గబ్బర్ సింగ్ కి లైన్ వేసా కొంచెం తిక్కని వదిలేసా, దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ హిట్ రైడ్ విత్ మీ.
అండ్ ద సెకండ్ సాంగ్ ఇస్ లక్కీ లక్కీ రాయ్ మైన బలుపు 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 ఆ తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ. ఆ తర్వాత జంక్షన్ లో ఆగడు అవును మహేష్ బాబుది. బ్రూస్లీ అల్లీ అల్లీ బ్రూస్లీ గణ 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 ఆంధ్ర బాలయ్య బాబుది. తెలంగాణ టింగో 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 అదొక సాంగ్. 2 సాంగ్స్ పాడాను అందులో. సూపర్ ఇట్లా పండగ చేసుకో బావయ్యో బావయ్యో అది సూపర్ పండగ హిట్ సాంగ్ అది. మరి ఈ ప్రాసెస్ లో మీరు ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేశారా మీకు గుర్తున్నవి? ఎప్పుడు లేదండి. నాకు ఎప్పుడు కూడా నాకున్న అడ్వాంటేజే అది. సీనియర్ సింగర్స్ తోటి కలిసిపోతాను, అలానే కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా మాతో కలిసిపోతాను. ఐ డోంట్ వాంట్ కలిసిపోతారు. మా చెల్లి వాళ్ళతో కూడా మీరు అవును, కలిసిపోతారు. సో ఐ డోంట్ వాంట్ కీప్ ఎనీ గ్యాప్. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ లెర్నర్. ఐ వాంట్ టు బి ఎ లెర్నర్ ఆల్వేస్ ఫర్ ఎవర్. సో సింహ గారు, మరి మీరు ఆపర్చునిటీస్ కోసం అందరినీ వెళ్ళి అడిగేవారా? ఎస్. ఎలా అడిగేవారు? అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారా? స్మూత్ గా తిరస్కరించేవారా? లేదా హార్ష్ గా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆ జర్నీ ఎలా ఉండింది? ఇదే ఫస్ట్ తమన్ గారే ఎగ్జాంపుల్. తమన్ గారు చక్రి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్. అవును నాకు ఆయన తెలుసు. ఆయన ఒకసారి యుఎస్ లో షో వచ్చింది, నన్ను సపరేట్ గా పిలిచారు. తమన్ టీం వస్తుంది నెక్స్ట్ డే. ఫస్ట్ Okay. బ్యాంకెట్ హాల్లో నాది షో. సెకండ్ రోజు తమన్ గారిది. తమన్ గారు వస్తున్నారు కదా, మీరు ఒకసారి కుదిరితే ఆయన దాంట్లో వారి దాంట్లో కూడా కుదిరితే మీరు అడగండి ఒకసారి అంటే, అప్పటికి పీక్స్ అన్నమాట. దూకుడు, అవును అన్ని ఇటు రంజిత్, రాహుల్ నంబియారు, నవీన్, సుచిత్ర వీళ్ళందరూ ఉన్నారు. బృందావనం రీ రికార్డింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్స్. అవును వచ్చారు కదా అని నేను వెళ్ళాను. ప్రసాద్ ల్యాబ్స్ లో ఇంత చిన్న హోల్ ఉంటుంది అద్దానికి, లోపల గిటార్ ఏదో మిక్స్ చేస్తున్నారు అనమాట. అందులో చూసి హాయ్ సింహ గారు అని ఆయన వచ్చారు. ఆయన వస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అది ఇది అంటే, ఫైన్ ఫైన్ సార్, అదే నేను కూడా ఇట్లా వన్ డే గుడ్ సింహ గుడ్ అంటే, ఏం లేదు సార్ ఒక సాంగ్ మీ దాంట్లో యు ఆర్ మై చక్రీస్ బడ్డీ మ్యాన్ హీ టోల్డ్ దిస్. నువ్వు మా చక్రి గారి బడ్డీవి, ప్రియ శిష్యుడివి, నువ్వు ఆల్వేస్ వెల్కమ్, ఏ సాంగ్ పాడతావో నువ్వే చూసుకో అంటే, అప్పుడు మా వీళ్ళ తోట మీరు రీమిక్స్ చేశారు. మురళి గారు పాడారు. మురళి గారు ఆ టైం అమ్మారు. సో మా వీళ్ళ తోట కాడ పండిస్తే ఆ సాంగ్ ఒకటి ఇచ్చారు. అయిపోయింది అక్కడితోని జెండా పాతాము. తర్వాత ఒకసారి అలా అలా పిలుస్తూ కోరస్ కి వాటికి పిలుస్తూ ఉండేవాళ్ళు. షోస్ కి ఎక్కువ పిలిచేవారు. నేను అదే అన్నాను సార్, అందరు సాంగ్స్ పాడుతున్నాం కదా, ఒకటి మీకు నేను డైరెక్ట్ గా పాడిన సాంగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది రికార్డింగ్. అప్పుడు ఫస్ట్ సాంగ్ షాడో. గబ్బర్ సింగ్ కి లైన్ వేసాం, కొంచెం థిక్ అని వదిలేసాం. షాడో నుంచి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అవునా, బాద్షా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. బాద్షాను ఇది ఒకటేసారి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ బాద్షా, మసాలా, షాడో ఇవన్నీ ఆయన ఎంత బిజీగా ఉండేవారు. 13 సినిమాలు ఎట్ అ టైం అయ్యాయి. నేను ఏ సినిమాకి పాడుతానో ఏ బిట్ పాడుతానో తెలియదు. 6 రూమ్లు, నేను కూడా ఆయన కనెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో కనెక్ట్ చేశారు. 6 రూమ్లు అందరు ప్లేయర్లు, పైనేమో ఆయన రూము, అదొక పెద్ద సూట్ రూమ్. అసలు మాకు ఇక్కడ ఒక బిట్ పాడాలి, అక్కడికి వెళ్ళి ఇంకో బిట్ పాడేయాలి. సో అసలు ఆయన ఆ టైంలో అలా వేయలేరు, రూల్డ్ ఇట్. అండ్ అదే టైంలో మీరు సినిమా చూపిస్తామా అవన్నీ పాడి. ఇప్పటికీ ఆయన సాంగ్స్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ ఉంటే హీ విల్ కాల్ మీ. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, నేను ఇన్ని షోస్ లో పాడా. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ఎట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, బొడ్లోన దోపుకున్న చీర కొంగు సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపర్ రే. సినిమా చూపిస్తామా. అవును. ఆ తర్వాత తమన్ గారు ఎన్ని పాడిచ్చారో మాకు తెలుసు. తమన్ గారికి ఒకసారి లెక్క చేసుకుంటే ఆల్మోస్ట్ చక్రి గారికి ఎన్ని పాడానో అంటే, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అసోసియేషన్ ఆఫ్ అరౌండ్ 6 to 7 years with him. ఒక వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఐ sang 22 songs for తమన్. అండ్ అవుట్ ఆఫ్ 22 more than 10 are very noted songs. అసలు ఫస్ట్ పాట ఆయనకి నేను హిట్, గబ్బర్ సింగ్ కి లైన్ వేసా, కొంచెం తిక్కని వదిలేసా, దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ హీ ట్రైడ్ విత్ మీ. అండ్ ద సెకండ్ సాంగ్ ఇస్ లక్కీ లక్కీ రాయ్ మైన బలుపు. ఆ తర్వాత సినిమా చూపిస్తాం అమ్మ. ఆ తర్వాత జంక్షన్ లో ఆగడు మహేష్ బాబుది. బ్రూస్లీ అల్లీ బ్రూస్లీ గణ 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 ఆంధ్ర తెలంగాణ టింగో 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 అదొక సాంగ్. 2 సాంగ్స్ పాడాను అందులో. ఇట్లా పండగ చేసుకో బావయ్యో అది సూపర్ హిట్ సాంగ్ అది. మరి ఈ ప్రాసెస్ లో మీరు ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేశారా మీకు గుర్తున్నవి? ఎప్పుడు లేదండి. నాకు ఎప్పుడు కూడా నాకున్న అడ్వాంటేజే అది. సీనియర్ సింగర్స్ తోటి కలిసిపోతాను, అలానే కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా కలిసిపోతాను. ఐ డోంట్ వాంట్ టు మా చెల్లి వాళ్ళతో కూడా కలిసిపోతారు.
ఐ డోంట్ వాంట్ కీప్ ఎనీ గ్యాప్, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ లెర్నర్. ఐ వాంట్ టు బి ఎ లెర్నర్ ఆల్వేస్ ఫర్ ఎవర్. సో సింహ గారు, మరి మీరు ఆపర్చునిటీస్ కోసం అందరినీ వెళ్ళి అడిగేవారా? ఎస్. ఎలా అడిగేవారు? అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారా? స్మూత్ గా తిరస్కరించేవారా? లేదా హార్ష్ గా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆ జర్నీ ఎలా ఉండింది? ఇదే ఫస్ట్ తమన్ గారే ఎగ్జాంపుల్. తమన్ గారు చక్రి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్, అవును. నాకు ఆయన తెలుసు. ఆయన ఒకసారి యుఎస్ లో షో వచ్చింది, నన్ను సపరేట్ గా పిలిచారు. తమన్ టీం వస్తుంది నెక్స్ట్ డే. ఫస్ట్ Okay. బ్యాంకెట్ హాల్లో నాది షో, సెకండ్ రోజు తమన్ గారిది. తమన్ గారు వస్తున్నారు కదా, మీరు ఒకసారి కుదిరితే ఆయన దాంట్లో వారి దాంట్లో కూడా కుదిరితే మీరు అడగండి ఒకసారి అంటే, అప్పటికి పీక్స్ అన్నమాట. దూకుడు, అవును. అన్ని ఇటు రంజిత్, రాహుల్ నంబియారు, నవీన్, సుచిత్ర వీళ్ళందరూ ఉన్నారు. బృందావనం రీ రికార్డింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్స్. అవును. వచ్చారు కదా అని నేను వెళ్ళాను. ప్రసాద్ ల్యాబ్స్ లో ఇంత చిన్న హోల్ ఉంటుంది అద్దంకి, లోపల గిటార్ ఏదో మిక్స్ చేస్తున్నారు అనమాట. అందులో చూసి హాయ్ సింహ గారు అని ఆయన వచ్చారు. ఆయన వస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అది ఇది అంటే, ఫైన్ ఫైన్ సార్, అదే నేను కూడా ఇట్లా వన్ డే గుడ్ సింహ గుడ్ అంటే, ఏం లేదు సార్ ఒక సాంగ్ మీ దాంట్లో యు ఆర్ మై చక్రీస్ బడ్డీ మ్యాన్ హీ టోల్డ్ దిస్, నువ్వు మా చక్రి గారి బడ్డీవి, ప్రియ శిష్యుడివి, నువ్వు ఆల్వేస్ వెల్కమ్, ఏ సాంగ్ పాడతావో నువ్వే చూసుకో అంటే, అప్పుడు మా వీళ్ళ తోట మీరు రీమిక్స్ చేశారు. మురళి గారు పాడారు, మురళి గారు ఆ టైం అమ్మారు. సో మా వీళ్ళ తోట కాడ పండిస్తే ఆ సాంగ్ ఒకటి ఇచ్చారు. అయిపోయింది అక్కడితోని జెండా పాతేంగే. జెండా పాతాము.